రక్షకా ప్రాణ స్నేహిత యేసు రక్షకా ప్రాణ స్నేహిత నిన్ను విడచి క్షణమైన బ్రతుకలేనయ్యా నీ మాట లేక నిమిషం జీవించలేనయ్యా. చెప్పండి అందరూ. నిన్ను విడచి క్షణమైన బ్రతుకలేనయ్యా నీ మాట లేక నిమిషము జీవించలేనయ్యా. మీరందరూ కళ్ళు తెరిచి ఒకసారి నా వైపు చూస్తారా? అందరూ ఒకసారి జోష్గా చెప్పండి హల్లెలూయా. నవ్వుతూ చెప్పండి హల్లెలూయా. వెదర్ చాలా సీరియస్గా ఉంచారు. ఎస్, దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని సంతోషం ఉంటుంది. దేవుని సంతోషం ఎక్కడ ఉంటుందో అక్కడ నోటి నిండా నవ్వును పుట్టిస్తాడు. హల్లెలూయా. గత రాత్రి మొదటి రాత్రి దైవజనులు చక్కగా ప్రవచనాత్మకమైన సందేశాన్ని దేవుని ఆత్మ వలన మనకు అందించారు. ఎస్, దేవుడు మన నోటి నిండా నవ్వును పుట్టించును గాక. మీ పక్కలను చూసి చెప్పండి ఒకసారి హలో ప్రైజ్ ద లార్డ్. చెప్పుకోండి ఒకసారి హలో ప్రైజ్ ద లార్డ్. చెప్పుకోండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చెప్పండి ఒకసారి నాతో హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. జోర్ సే బోలో. చెప్పండి జోర్ సే బోలో, ప్యార్ సే బోలో. హల్లెలూయా చెప్పండి అమ్మా. ఎందుకు సీరియస్ అన్నారు? ఒక్కసారి మనం చెప్పి హల్లెలూయాకి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న దురాత్మ శక్తులన్నీ గడగడలాడతాయి. ఆ స్థాయిలో ఒకసారి వీగిన స్తోత్రం చెప్పుదా. ఇంకా గట్టిగా చెప్తారా? చెప్పండి ఒకసారి రెండు చేతులు పైకెత్తి యేసు రక్షకా ప్రాణ స్నేహిత. చెప్పండి యేసు రక్షకా ప్రాణ స్నేహిత నిన్ను విడచి క్షణమైన బ్రతుకలేనయ్యా నీ మాట లేక నిమిషం జీవించలేనయ్యా. చెప్పడుదా అందరు బిగిరా. అందరు హుషారుగా హల్లెలూయా. యేసు రక్షకా ప్రాణ స్నేహిత యేసు రక్షకా ప్రాణ స్నేహిత నిన్ను విడచి క్షణమైన బ్రతుకలేనయ్యా నీ మాట లేక నిమిషం జీవించలేనయ్యా నిన్ను విడచి క్షణమైన బ్రతుకలేనయ్యా నీ మాట లేక నిమిషం జీవించలేనయ్యా. నా ప్రాణం నీవే, నా ధ్యానం నీవే, నా సర్వం నీవే యేసయ్యా. ఓ నా ప్రాణం నీవే, నా ధ్యానం నీవే, నా సర్వం నీవే యేసయ్యా. యేసు రక్షకా ప్రాణ స్నేహిత యేసు రక్షకా ప్రాణ స్నేహిత. చంటి బిడ్డను మరచిన మరచు నేను నిన్ను
మరువనంటివే. కన్న తల్లి చంటి బిడ్డను మరచిన మరచు, నేను నిన్ను మరువనంటివే. తండ్రి ప్రేమ దూరమైన దూరమును అనాథనుగా విడువనంటివే. తండ్రి ప్రేమ దూరమైన దూరమును అనాథనుగా విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా సర్వం నీవే యేసయ్యా. ఓ నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా సర్వం నీవే యేసయ్యా. యేసు రక్షకా ప్రాణ స్నేహిత, యేసు రక్షకా ప్రాణ స్నేహిత, యేసు రక్షకా ప్రాణ స్నేహిత, యేసు రక్షకా ప్రాణ స్నేహిత. హల్లెలూయా. అందరూ రెండు చేతుల పైకెత్తి, నా ధ్యానం నీవే, నా ప్రాణం నీవే, నా సర్వం నీవే యేసయ్యా. ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ది హార్ట్, హృదయలోతుల నుంచి చెప్పుదామా. నా ప్రాణం నీవే, నా ధ్యానం నీవే, నా సర్వం నీవే యేసయ్యా. ఎస్, సర్వయుగములలో సజీవుడవు. ఎస్ లా నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ఎస్ లో అందరం చమడుతూ సర్వయుగములలో సజీవుడైన ఆయన నామమును ఘనపరిచి స్తోత్రించుదాం. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. 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 యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజుడవు, ఎల్లవేళలా పూజుడవు. ఆరాధనకు యోగ్యుడవు, ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజుడవు, ఎల్లవేళలా పూజుడవు. ఆరాధనకు యోగ్యుడవు. ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి. ఆరాధన నీకే నా యేసయ్యా. చెప్పుదాం. ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి. ఆరాధన నీకే నా యేసయ్యా.
వారికి సహాయుడవై తృప్తిపరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించెదనిలో అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనంద ధ్వనులతో. ఆనందించెద నీలో అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనంద ధ్వనులతో. ఆరాధన నీకే నా యేసయ్యా, సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. ఆరాధన నీకే నా యేసయ్యా, సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. అందరూ చెప్దాం. ఆరాధన నీకే నా యేసయ్యా, సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. ఆరాధన నీకే నా యేసయ్యా, సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. చెప్పండి. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నిన్ను చేరగానే మా చింతలన్నీ తీర్చావు. నిన్ను ఏమని పాడగలము రాజా? నీకే ఆరాధన చేస్తున్నా, నీకే మహిమ. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. చెప్పుదామందరము. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. యేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. ఓ నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. నిన్నే నిన్నే కొలతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. దేవా నిన్నే నిన్నే కొలతునయ్యా. నీవే నీవే నా యేసయ్యా, 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 యేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. అందరూ చివరికి అందరం చెప్పుదాం. దేవుడు తన విలువైన వాక్కు చేత మనం దర్శించబోయే సమయంలో మన హృదయాలను దైవ సన్నిధితో నింపబడును గాక. ఈ స్థలమంతా దేవుని మహిమ అల్లాడును గాక. ఓ రియా బాబా బాబా మంచకదియా బాబా బాబా. ఓ నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ఆరాధన నీకే నా యేసయ్యా. ఓ ఆరాధన నీకే నా యేసయ్యా. జీవించద నిన్నే నా పూర్ణ హృదయముతో. పూజించద నిన్నే నా యేసయ్యా. ఆరాధనకు యోగ్యుడవు
ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. చివరిగా నోరు తెరిచి రేపుదామా. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నోరు తెరిచి పిలుస్తారా? యేసయ్యా, యేసయ్యా. అన్నిటికంటే ఉన్నతంగా హెచ్చించబడిన ఆయన నామం ఈ స్థలంలో హెచ్చించబడును గాక. ఈ స్థలమందు ఘనత పొందును గాక. ఈ స్థలమందు ఆయన నామం మహిమపరచబడును గాక. యేసయ్యా. ఆనాడు దావీదు కుమారుడా నీ వేసిన కేకను దాటిపోని యేసయ్యా ఈ రాత్రి నీ కేకను దాటుకొని పోలేడు. నీతో తన దాసుల ముఖాంతరంలో నుంచి మాట్లాడబోయే సమయంలో కేక వేసి పిలుస్తావా? యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అందరం చెప్పండి, దేవుని నామాన్ని గణపరుద్దాం. చప్పలతో 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 ఆయన నామాన్ని గణపరచండి. ఇదిగో ఆయన తాకిడి, ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నం ఈ రాత్రి మన మధ్యలో ఉంది. ఊరా బాబా మామా దియదర బల బాబా శకదర లదర బల బా రిబిదిరియ దర బల దర నఖరో రుకురు దిరియ దర బల బదర బల దియదర బల ఖర వీదర నదర నఖరో దియదర బల బదర బల ఖర. మా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా. సర్వోన్నతుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా నీ పాదాలకు స్తోత్రం. మా ధ్యానమైన వాడ నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం స్వామి. నీ వాక్యముతో నాతో మాతో మీరు మాట్లాడండి. మానవ స్వరాన్ని మరుగుపరచండి స్వామి. మనుషుల మాట కొరకు ప్రజలు రాలేదు ప్రభువా. నీ శక్తి కలిగిన వాక్కులు విడుదలవుతాయని నాయన వారి జీవితాల్లో నీ వాక్కు కార్యం జరిగిస్తుందని కనిపెట్టుకొని ఆశతో వచ్చిన నీ ప్రజలున్నారు స్వామి. నీ దాసు నోట నీ వాక్కు నుంచి నా తండ్రి భీమవరం నుంచి మీరు నడిపించారు, నీకు స్తోత్రం. నీ దాసుని ఏడంతల ఆత్మాభిషేకము చేత అభిషేకించి తండ్రి ఈ కడవరి కాలమునకు కావలసిన వాక్కులు విడుదల చేసి మా అందరితో మీరు మాట్లాడమని ఘనత మహిమ ప్రభావమును నీకు ఆరోపించి యేసు నామమును అడిగి పొంది వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.